హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇవాళ మనం మూవీ రివ్యూ వచ్చేసి స్వర్గవాసల్. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి జెన్యున్ రివ్యూస్, జెన్యున్ అప్డేట్స్ కోసం. ఈ మూవీ స్టోరీ వచ్చేసి లైక్ జైల్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. మన ఆర్జే బాలాజీ గారు లైక్ ఏదైతే ఈ మూవీలో యాక్ట్ చేశారో చాలా వరకు అంత న్యాచురల్గా అనిపించలేదు. ఎందుకు అలా అన్నానంటే ఇన్డెప్త్ రివ్యూలో చెప్తాను. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి లైక్ మన హీరో లైక్ జైలుకి వెళ్తారనమాట ఒక కేసు వల్ల. ఇంతకీ ఆ కేసు ఏంటి, అసలు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అనేది నేను చెప్పను, కానీ మీరు చూస్తూనే బాగుంటుంది. ఇంకా కట్ చేస్తే జైల్లో వెళ్ళిన తర్వాత అక్కడ మన హీరో ఎలాంటి సిచ్యువేషన్స్ని ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, దాంతో తనకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే మూవీ తప్పకుండా వాచ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆర్జే బాలాజీ గారు యాక్టింగ్ అంత న్యాచురల్గా అనిపించలే అన్నా కదా. ఏంటంటే లైక్ ఈ మూవీ బ్యాక్ డ్రాప్ చాలా వరకు ఎమోషనల్గా ఉంటుంది. ఏదైతే ఎమోషనల్ సీన్స్ వస్తాయో తన యాక్టింగ్ చాలా వరకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. యాక్టింగ్ అనేది ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేదేమో అన్నట్టు అనిపించింది. జైల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి చాలా న్యాచురల్గా ఉండాలి. చూసిన వెంటనే మనం చాలా వరకు ఎమోషన్గా అవ్వాలి. మనం అంత ఎమోషన్గా అవ్వలేకపోయామన్నమాట. ఇంకా ఎక్స్పెషల్లీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో స్టోరీ ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుండేదేమో. సీన్స్ అయినా లేకపోతే స్టోరీ పరంగా అయినా కొంచెం గ్రిప్పింగ్గా, కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపిస్తే బాగుండేదేమో అనిపించింది. ఇంకా క్లైమాక్స్ కూడా ఓకే పర్వాలా అనిపించింది. క్లైమాక్స్ ఎందుకు ఓకే పర్వాలా అంటే చాలా వరకు న్యాచురల్గా అనిపించలేదు. మనం ముందే గెస్ చేస్తాం అనమాట క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది ఏంటనేది. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఈ రోజు నుంచి మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా యాడ్ చేస్తారు. ఇంకా ఎవరైనా వాచ్ చేయాలని కూడా వాచ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా నువ్వెంత ఇస్తావు భయ్యా ఈ మూవీకి రేటింగ్ అంటే నేను 5కి 2.25 ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఎవరైనా మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.